బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖ అంటే జీవిత చరిత్ర. ఆయన ఎలా ఉంటారో మాకు తెలుసు, కానీ మీకు తెలియకపోవచ్చు. మొదటి భాగం 10/5/25. ఆయనే ప్రచురించారు. రాజేంద్ర నగర్ గుడివాడలో ఉండేవారు ఆయన. రోడ్డు మీదే ఇల్లు, నేను చూశాను. అంకితం. జన్మనిచ్చిన జననీ జనకులు పెద సుబ్బమ్మ పెద సుబ్బయ్య గారు పవిత్ర పాద పద్మాల నా బాలబంధు జీవన రేఖ భక్తితో సమర్పించుకుంటున్న బాలబంధు బివి నరసింహారావు. ఈ రేఖానుక్రమణికలో వరుసగా వృషభ రేఖ, ఉదయ రేఖ, విద్యారేఖ, ఉద్యోగ రేఖ, నాట్యరేఖ, సాహిత్య రేఖ, ఉపన్యాస రేఖ, సన్మాన సత్కార రేఖ, వర్ణరేఖ, పరిచయ భాగ్యరేఖ, స్నేహ సౌభాగ్య రేఖ, భావరేఖ, ప్రేమానురాగ రేఖ, సంసార రేఖ, ప్రశంసా రేఖ, సాంధ్య రేఖ అని పెట్టుకున్నారు ఆయన. వరుస ఉషోలో మొదటిది ఉషోరేఖ. నా జీవన రచనా సంకల్పం ఈనాటిది కాదు. నాలో ఈ సంకల్పం చాలా ఏళ్ల నుంచి పూర్వమే కలిగి గత 5 సంవత్సరాలుగా దీని చెట్టు రాస్తూ తయారీలో చిత్రీకపడుతున్న దీనికి ఒక రూపకల్పన చేయబూనుతారు. నా సహృదయ మిత్రులు కొందరు నన్ను తొందర చేస్తున్నారు. కంచర్ల ధర్మారావు మీ అనుభవాలు తప్పకుండా వ్రాయండి అవసరం అన్నారు. చలన్ నాకు వరుసగా 27 సంవత్సరాల రాసిన లేఖలు అచ్చు విషయంలో కూడా తోలి ప్రోద్బలం అతడిది. ఈ లేఖలు అరుణాచలం లేఖలుగా నా గ్రంథంలో కూడా వెలువడు. హా సంజీవదేవ్, హా శ్రీ దక్షిణామూర్తి, పోలంకి దక్షిణామూర్తి, నా ఎర్నేని వెంకటేశ్వరరావు, డాక్టర్ కె సదాశివరావు, వేదుల కనకరామ బ్రహ్మం, రావెల సాంబశివరావు, అనేక మంది మిత్రులు నా జీవన అనుభవాలను ఆవిష్కరణ ఆసక్తి చూపుతారు. డాక్టర్ ఎస్వి బ్రహ్మం గారు చెప్పొద్దు నాకు ఉంది. నా గత జీవితాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకోవాలన్న పనం. కాగా 3-25 నిండుతూ వస్తున్న వయస్సులో ఆత్మకథావలోకం తప్పు లేదని కూడా అనిపిస్తుంది. ఇది నా స్వీయ గేయ కథనం లాంటి ఆత్మ నివేదన లాంటి నా అనుభవ సంకలనమే ఇది. ఇందులోని ప్రతి అంశానికి బాధ్యత నాది. సత్యాసత్యాలకు సాక్షిని నే. అసలు మా పూర్వీకులది పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి మండలం కుప్పనపూడి, ఆకివీడికి దగ్గర గ్రామం.
ఆ గ్రామాన్ని ఒక్కసారి వెళ్ళి చూసొచ్చు. బాలబంధు నా పేరుకు పర్యాయ పదమైపోయి అలా పిలిపించుకోవడం నాకు ఇష్టం కూడా. ఎన్నేళ్ళలో వెనకో మా గంటి బాపినీడుగా పెద్దాపుర ఒక మిషన్ హై స్కూల్ వార్షికోత్సవ సమయంలో నన్ను ఆ బిరుదుతో పిలిచారు. తర్వాత అందరూ ఆ బిరుదు నాకు ఆప్యాయంగా అన్వయించటం ప్రారంభించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ప్రపంచ బాలల దినోత్సవం నాడు ఈ బిరుదాన్ని ఖరారు చేసి విశిష్ట సభ్యత్వం ఇచ్చింది, గౌరవించింది. రేఖలు నా జీవితానికి బాగా నప్పుతాయి. ఆ పదం నాకు బాగా ఇష్టం. దీన్ని డాక్టర్ సంజీవ్ దేవ్ నుంచి స్వీకరించారు. ఆయన రసరేఖలు, తేజోరేఖలు, కావ్యాలు ఉన్నాయిగా. నా జీవితం ఎంతో పరిణామగతి వైవిధ్యం కలిగింది. ఎన్నో మలుపులు తిరిగి వృత్తులు చేపట్టి నా వ్యక్తిత్వాన్ని రూపించవలసినంతగా రూపొందించి నాకు మిత్రులు, పరిచయస్తులు వందలు వేలు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో విధాల గొప్పవారు. వారి ప్రభావం నా మీద బలంగానే పడింది, ఒప్పుకోండి. స్నేహ పరిచయ భాగ్యాన్ని పవిత్రంగా పెంచుకోవడం నా ప్రత్యేక లక్షణం. దొరికిన సదవకాశాన్ని చేదారనీయకుండా సొమ్ము చేసుకోవడం నాకు బాగా తెలుసు. మమతానుబంధ మాధుర్యాన్ని నేనెంతగా చూరగొన్నాను. ఈ రేఖల్లో వ్యక్తం చేయవలసినవి, చెయ్యగలవి మాత్రమే వ్యక్తం చేయబూనుకున్నా. వ్యక్తం చెయ్యకుండా వదిలివేసినవి చాలా ఉండవచ్చు. కొన్ని అందులో అవసరం మారినవి కూడా ఉండొచ్చు, అంటే పనికిరా. కొన్ని దశాబ్దాలకు పూర్వం ఏలూరులో విద్యాశాఖలు నేను పనిచేసేటప్పుడు నా సంక్షిప్త జీవిత చరిత్ర రాస్తానన్నాడు మిస్టర్ పివి రత్నం అనే మిత్రుడు. రత్నగర్భ పత్రికాధికారి సర్దాపడ్. ఈ సంగతి నా ఇష్ట సఖుడు నార్ల చిరంజీవికి చెబితే వెంటనే అతడు, ఆగండి, దానికి ఎంతో కాలం ముందుంది, మీరెంతో సాధించాల్సి ఉంది, అప్పుడు తీర్చుకుందురు గాని సరదా అని ఆపారు. దానితో కథ అక్కడితో ఆగింది. కాలం గడిచింది, అనుభవాలు పెరిగాయి. నా మానసిక కారణం మానసిక ఆవరణ, భౌతిక ఆవరణ విస్తరించాయి. మార్పులు చేర్పులు నా జీవితంలో ఎక్కువగానే జరిగాయి. వాటిని రికార్డు చెయ్యక తప్పదు. తరుణం వచ్చింది. ఎవరైనా ఒకసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడం అవసరమేమో అనిపిస్తుంది. వెలుగు నుండి చీకటిలోకి వచ్చామా, చీకటిలోంచి వెలుగులోకి వచ్చామా అని గ్రహించడం. చీకటి నుండి వెలుగులోకి వస్తే వెలుగు రేయి రెట్లుగా ప్రకాశం. వెలుగు నుండి చీకటిలోకి వస్తే చీకటి చెమ్మ చీకటి అయిపో. ఏమీ కలిగి వెలుగే జీవితానికి విలువనిచ్చి వివేచన, వివేకం అందించే. కొందరి రచనల్లో నా ప్రసక్తి కొంత ఇదివరకే తేవడం జరిగింది. చలం మ్యూజిక్స్ లేఖల్లో సంజీవదేవ్ తెగిన జ్ఞాపకాలు, గతంలోకి ఉత్తరాలు, ఆచంట జానకీరాం నడుస్తున్న యాత్రలు, ఎంఆర్ అప్పారావు ఆంధ్ర సంస్కృతిలు, ఆవుల గోపాలకృష్ణమూర్తి పిల్లల పత్రికలు, మాగంటి బాపినీడు బాల సాహిత్య గ్రంథాలు, కూర్మా వేణుగోపాల స్వామి ఆంధ్ర నాటక కళా పరిషత్ పత్రికలు, పివి రత్నం మెచ్చుకోదగ్గన వ్యక్తులు, మిక్కిలేని రాధాకృష్ణమూర్తి నటరత్నాలు నా ప్రసక్తి ఉంది. నేను పుట్టాల్సిన వారి కడుపునే పుట్టా, పాదం పెట్టాల్సిన తోటే పెట్టి. నా జన్మ కారకులైన జననీ జనకులను గురించి, నేను జన్మించిన గ్రామం గురించి కొంత చెప్పాను. అమ్మా నాన్న అతి సామాన్యులు, ఆదరణ ప్రేమ అసామాన్యులు, చదువు రాదు సంస్కార హృదయం, ఎదలో భేదము ఎరుగని సదయు, నల్లా కల్లా కపటం తెలియనిదమ్మ, కష్టజీవి సజ్జనుడు మాన. పెద సుబ్బమ్మ పెద సుబ్బయ్య పేర్లు మా తల్లిదండ్రులు. జన్మనిచ్చిరి జగతిని చూపిరి, నన్ను చూచి తామెంతో మురిసిరి.
నా జననం కవుతవరం, కృష్ణా మండలం, గుడివాడ తాలూకా. పెద్ద జనాభా కలిగినటువంటి గ్రామం. బందర్కి వెళ్ళే దారిలో ఉంది. మేజర్ పంచాయతీ, రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. బళ్ళు, గుళ్ళు, గోపురం, రిజిస్టర్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, నూతులు, తటాకాలు, వ్యవసాయానికి అనుకువైన కాలువలు ఉన్నాయి. అష్టాదశ వర్ణాల వాళ్ళు అన్నదమ్ముల అందరూ కలిసి మెలిసి ఐకమత్యంలో జీవయాత్ర సాగించి వరుసలు పెట్టుకొని పిలుచుకునేవారు. వ్యవసాయం ముఖ్య వృత్తి. కక్షలు, కలతలు తక్కువ. కొట్టుకోవడాలు, కోర్టుకెక్కడాలు లేవు. అక్షరాస్యత ఎక్కువ. అస్పృశ్యత పాటించటం తక్కువ. రైతులు ఎప్పుడూ తమ పనుల్లో నిమగ్నమై ఉండే. తీరిక సమయాల్లో తాళ్ళు పేనుకోవడం, గోని సంచులు పట్టాలు నేర్చుకోవడం, పురాణ శ్రవణం, సత్కథా కాలక్షేపం, గాడి, పులి, మేక, చెర్రాపట్టి, చెడుగుడు, కోలాటం, కోపులు ఆడుకోవటం లాంటి వాటిలో మునిగి ఉండేవి. సోమరి పోతులు తక్కువ. దుర్వ్యసనాలు తక్కువ. పట్నాలకు పోయి కాలక్షేపం చెయ్యటం ఎర్రగ్గ. ఒక్క మాటలో చెప్పాలంటే అది బంగారు కాదు. ప్రజలంతా బంగారంతో సమానం. మాది రాజకీయ చైతన్యం గల గ్రామం. గాంధీ పిలుపు అందుకొని స్వాతంత్ర సమరంలో దూకి ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు మా గ్రామ పెద్ద. లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్ళారు. యువకులు రైలు పెట్టాలు పీకడానికి, తీగలు తెంచడానికి కూడా సిద్ధపడి జైలు చేరారు. వారు కానూరి చిన్న వెంకట దాసయ్య, బొబ్బా వీరభద్రయ్య, ఆదినారాయణ మూర్తి సోదరుడు, తాళ్ళూరి శ్రీరాములు, నార్ల వెంకటేశ్వరరావు మొదలయ్యారు. నా చిన్నప్పుడు గాంధీ దంపతులు, ఆలీ సోదరు బాదుషాను మా ఊరు ఒకసారి వచ్చి బాదుషా వారు స్త్రీలు, నగలు, పురుషులు డబ్బు మహాత్మునికి అర్పించుకొని తమ దేశభక్తిని, స్వాతంత్ర అనురక్తిని ప్రదర్శించుకొని నాకిది మసక జ్ఞాపకం. తాళ్ళూరి శ్రీరాములు గారు విదేశీ వస్త్ర బహిష్కరణ సూచకంగా తమ ఇంట్లో విలువైన చీరలు, వస్త్రాలు అన్నీ అగ్నికి ఆహుతి చేసి శ్రీరామపురం అనే ఒక కాలనీ వారి వ్యవసాయ భూమిలో నిర్మించి ఖద్దర్ ఉత్పత్తి విరివిగా చేసి మా కౌతరం ఖద్దర్కి ఆనాడు మంచి గిరాకీ ఉంది. కౌతరం ఖద్దర్ ఎంతో ప్రసిద్ధి. ప్రతి ఇంట్లో స్త్రీలు విరామ సమయాల్లో రత్నాల మీద నూలు వడికే. గ్రామ శ్రేయస్సును కాంక్షించిన వారిలో ముఖ్యుడు రైతు ఉద్యమ నాయకులు కానూరి వెంకట చలపతయ్య గారు. గ్రామ తగవులు తీర్చడంలో న్యాయ నిర్ణేత కానూరి పెద వెంకట దాసయ్య గారు. త్యాగశీలుడు, స్వాతంత్ర సమరయోధుడు కానూరి చిన్న వెంకట దాసయ్య గారు మొదలైనవి. యువకుల్లో వడ్లమూడి సత్యనారాయణ, నార్ల వెంకటేశ్వరరావు పత్రికా సంపాదకుడు. అభ్యుదయ భావాలు కలవు. కానూరి దామోదరయ్య గారు మంచి స్కూల్ పేరు కూడా ఆ పేరుతోనే ఉంది. వారి పేర ఒక ఉన్నత పాఠశాల నెలకొల్పారు. బొబ్బా పద్మనాభయ్య గారు విద్యా సంపన్నుడు, విజ్ఞాన నెమలిపొడి తిరువెంగళయ్య గారు ఆయుర్వేద వైద్యుడు. తూము కామయ్య గారు ముక్కు కాటుకి, కుక్క కాటికి. తూము మల్లికార్జునరావు గారు పాము కాటేలు కాటికి మందులు ఇచ్చేవారు, పశువైద్యం చేసేవారు. కానూరి బలరామయ్య, తాళ్ళూరి మంగపతిరావు, సివి వరహాలరావు గారు కమ్యూనిస్టు ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు. వాంగ్మయాధ్యక్షుడు వడ్లమూడి గోపాలకృష్ణయ్య గొప్ప పండితుడు, విమర్శకుడు. కేఎల్ఎన్ ప్రసాద్ పెద్ద పారిశ్రామికవేత్తల. తర్వాత ఆంధ్రజ్యోతి స్థాపించారు. ఆంధ్రజ్యోతి వ్యవస్థ. నార్ల తాతారావు, నార్ల వెంకటేశ్వరరావు గారి తమ్ముడు, విద్యుత్ శాఖలో పెద్ద ఉద్యోగం. అలాంటి వారందరి సరసన నిలబడి నేను కొడతా మా గ్రామం పేరు నిలబెట్టగలి. అసలు మా గ్రామంలో విద్యాభిక్ష, రాజకీయ విద్యాభిక్ష పెట్టిన చెరుకువాడ వెంకట నరసింహం పంతులు. ఆయన అమోఘంగా పిల్లలకు విద్య గరిపారు.
పెద్దలకు రాజకీయ విద్య నేర్పించా. అందరి గౌరవ ఆదరణలు పొంది ఎక్కడో పశ్చిమ గోదావరి మండలంలోని తణుకు నుండి మా కౌతవరానికి తరలివచ్చి మా గ్రామాన్ని తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుని జాతీయ విద్యాలయం ఒకటి ప్రారంభించి ఆదర్శ మార్గంలో పిల్లలకు విద్యా బోధన చేశారు. వారు స్థాపించిన పాఠశాలకు ఒక భవనం, నివాసానికి ఒక భవనం గ్రామస్తులు అభిమానంతో కట్టించి పెట్టి ఆ భవనాలు రెండూ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచివ. పంతులు గారు గొప్ప జాతీయ నాయకుడు, విద్యా బోధకుడు, వక్త, సంస్కర్త. మా అన్నదమ్ములిద్దరూ వారి వద్ద విద్య నేర్చి నార్ల వెంకటేశ్వరరావు గారు వారి శిష్యులు చాలా ఏళ్ళు మా ఊళ్ళో ఉండి జాతీయోద్యమం బాగా వ్యాప్తి చెందగా వారు మా గ్రామం వదిలి వెళ్ళిపోయారు. తన శేష జీవితాన్ని పూర్తిగా ఉద్యమానికే అంకితం చేసి జైలు జీవితం గడిపారు. దేశంలో ఒక త్యాగశీలిగా, నాయకుడిగా పేరు పొంది నేను నాట్య ప్రదర్శన ఇచ్చే రోజుల్లో పంతులు గారితో నాకు చక్కటి భేటీ ఒకటి ఏర్పడి వారి మేనల్లుడు ఉండవల్లి కోటేశ్వరరావు గారి కుమార్తె వివాహం రాజమండ్రి ఆర్యాపురంలో జరిగింది. ఆ వివాహానికి నేను నాట్య ప్రదర్శన ఇచ్చి పంతులు గారు నా ప్రదర్శన తిలకించి ఆశయపూర్వకంగా అభినందిస్తూ నన్ను తన వేరు విడిచిన శిష్యుడిగా పేర్కొన్నారు. ఎందుకంటే వారు మా అన్నలకు గురువు. ఇంకా పంతులు గారి ప్రభావం నా మీద పరోక్షంగా ఉండేవాడు బాల్యంలో. తర్వాత కొన్నేళ్లకు కేఎల్ఎన్ ప్రసాద్ వివాహం విజయవాడ సూర్యాపేటలో జరిగేటప్పుడు నేను నాట్యం చేశాను. ప్రసాద్ తండ్రి దామోదరయ్య గారికి పంతులు గారు మంచి స్నేహితుడు. వాళ్ళ వివాహానికి వచ్చారు. తిరిగి రాజమండ్రిలో అభినందించినట్లు నన్ను ఇక్కడ అభినందించి దానికి కృతజ్ఞత వెల్లడిస్తూ పంతులు గారి నా వేలు విడిచిన గురువు గారని నేను అన్నాను. వెంటనే వారు అవురా పిలుగా నా మాట నాకే ఎప్పచెప్పావోయ్ అని ఆశ్చర్య ఆనందం చెందారు. మా గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం పెద్ద గాలి గోపురం ఉంది. రోడ్డు మీదే బందరెళ్ళే దారిలోనే కనపడు. దాని నిర్మాణానికి ముఖ్య కారకులు కేఎల్ఎన్ ప్రసాద్ తాత లింగమూర్తి గారు ఎన్నో శతకాలు రచించారు. ఆ శతకాలన్నింటినీ చేర్చి శతక మంజరి అనేటువంటి పేరుతో గ్రంథంగా అచ్చు వేశారు. వారి కుమారుడు వెంకట చలపతయ్య, దామోదరయ్య గారు. లింగమూర్తి గారికి మా పెద్ద తండ్రి గారైన వెంకటస్వామి గారు సాహితీ మిత్రులు. మా చిన్నప్పుడు మా అటక మీద కొన్ని తాళపత్ర గ్రంథాలు చూసి బహుశా నాలో భాషాభిరుచి మా పెద్ద తండ్రి గారి నుండి సంక్రమించి ఉండవచ్చు. మా గ్రామాన్ని గురించి మరికొన్ని విశేషం. చిత్తూరు నుండి కట్టమంచి కొళందరెడ్డి గారన్న వ్యక్తి మా ఊరు వచ్చి ఒక ధాన్యం ఫ్యాక్టరీ కట్టారు. దాన్ని రెడ్డి గారి ఫ్యాక్టరీ అని. ఆ ప్రాంతాన్ని స్కాట్పేట అని. కొళందరెడ్డి గారు కట్టమంచి రామలింగారెడ్డి సోదరు. ఆయన పోలీస్ శాఖలో పనిచేసి జాతీయ భావాలున్నవాడు. ఏదో సందర్భంలో ఆయన పై అధికారి తెల్లదొర భారతీయుని గురించి తనను గురించి అవమానకరంగా మాట్లాడితే
చేతిలోని తుపాకీ గురిపెట్టి కాల్చుకోబోయారు. ఆ ఘట్టం తర్వాత ఆ ఉద్యోగానికి తిలోదకాలి మా గ్రామం వచ్చి స్థిరపడి రెడ్డి గారి పిల్లలకు విద్యాబోధన చెయ్యటానికి రాజమండ్రి నుండి కామరాజుగడ్డ హనుమంతరావు గారు, వీరేశలింగం పంతులు గారి అనుయాయి సంఘ సంస్కర్త మా గ్రామంలో మకాం పెట్టి లింగం గారు చేయించిన తొలి సంస్కరణ వివాహం హనుమంతరావు గారు సుందరమ్మ అనే భర్త పోయిన ఉపాధ్యాయన్ హనుమంతరావు గారు వివాహమాడు. విద్యాశాఖలో పనిచేసిన బాపయ్య గారు వారి పెద్ద కుమార్. ఆ శాఖలోనే పనిచేసిన సరోజిని బాపయ్య గారి భార్య. బాపయ్య సరోజిని దంపతుల పుత్రుడే గుంటూరు ఏసీ కళాశాల లెక్చరర్ అనిల్ కుమార్ని చిన్ననాటి నుండి ఎరుగుదును. అతను నా బాలమిత్రుడు. నా జీవితాన్ని నేనే తీర్చిదిద్దుకున్నానని సాహసించను. అందుకు ఎందరో కారణం, ఎన్నో సంఘటనలు కాదు. నాదంతా పట్టుదలతో కూడిన స్వయం కృషి. గొప్పవారి జీవితాలు మేలుబంతులైతే మిడుగురుకున్నపాటి స్వయం ప్రకాశమున్న నా జీవితం చిన్నారులాడుకునే చిన్న బ్రతుకు బంటిలా. నా స్వయం ప్రకాశం నాకొక బలీయమైన బోధక శక్తి. అది నా స్థితి ఒక గతిని కల్పించి ముందుకు నడిపించి నా జీవిత ఉదయానికి నాందిగా పర్యవసించే ఉషో రేఖ ఇది. అంటే ఫస్ట్ చాప్టర్ అయిపోయి ఉదయ రేఖ, రెండోది బాల్యం. సుబ్బమ్మ ప్రసవించింది ఈ ఉదయం. మగపిల్లవాడు ఎర్రగా తల్లి రంగే. అమలక్కలు అనుకున్నారట నేను పుట్టినప్పుడు. నా పుట్టిన తేదీ తెలియదు. మొదటి ప్రపంచ యుద్ధ సమయాన అని అంచనా. మా తల్లిదండ్రులు చదువుకోల, అందువల్ల నా పుట్టిన తేదీ రాసి పెట్టుకోల. మేము 11 మంది సంతానం, 4 మగపిల్లలు, 4 ఆడపిల్లల తరువాత నేను పుట్టి, నా తర్వాత 2 ఆడపిల్ల మగపిల్లల్లో నేనే చివరి. నీ పుట్టక పూర్వం 2 అన్నలు చనిపోయారు. మాది మధ్య తరగతి కర్షక కుటుంబం. 6 ఎకరాల భూవస్తు, పండిన పంట తినడానికి సరిపోయే. ఇంట్లో పాటుపడేవాడు మా నాన్న, పెద్దన్నయ్య ఇద్దరు. ఎలాంటి లోటు లేకుండా 11 మంది సంతానాన్ని మా తండ్రి పెంచి పోషించారు. సంవత్సరంలో 1-2 గడ్డు మాసాల్లో మేము మొక్కజొన్న అన్నం, రాగి సంకటి ఒక పూట తిని బతికిన రోజులు జ్ఞాపకం. మా అమ్మ సత్తకాలపు మనిషి, పెద్దల నాటి తరహా. కానీ విసుగు వచ్చినప్పుడు చిరుబుర్రురాడు. మమ్మల్ని కొట్టే బంగారు ప్రతిమలా ఉండే. మా నాన్న తామన ఛాయ తీర్చిన అవయవ నిర్మాణం కలిగి అందంగా ఆరోగ్యంగా ఉండేవి. మా తల్లిదండ్రులది అనుకూల దాంపత్యం, అనురాగ దాంపత్యం. వాళ్ళన్నడూ కలహించుకొని ఎరగ్గరు. వ్యవసాయం మెలకువలన్నీ తెలిసిన ఉత్తమ ఉదార శాంత స్వభావుడైన మా నాన్నంటే ఊళ్ళో అందరికీ ఎంతో గౌరవం, సద్భావం ఉంది. ఆనాడు కన్యాశుల్కం ఉంది. మా నాన్న మామగారికి 8 వరహాలు కన్యాశుల్కం చెల్లించి మా అమ్మను వివాహం చేసుకున్నారట. ఈ విషయం మా తాత, నాన్న గర్వంగా చెప్పుకోవటం నేను విన్నా. మా జననీ జనకుల గురించి ఒక పాట రాసుకొని ఆ పాట మాన్యశ్రీ కావ్యంలో చేర్చుకొని దాన్ని ఉషోదవ రేఖల్లో ఉదహరి. ఇంకా నా 7 ఏళ్ల అల్లరి బాల్యాన్ని చూడండి. అదొక చీకటి కథ, అంతులేని అల్లరి ఆగడాల కట్ట. భవిష్యత్ జీవితానికి పనికి వచ్చిన చిత్రమైన సాధన రంగం. నా జ్ఞాపక శక్తి అసాధారణం. నాకు 2 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా పాలిమ్మని మా అమ్మను బాధ పెట్టేవారు. నా బాధకు తట్టుకోలేక ఒకసారి కుంకుడుకాయ రసం రాసుకొని పాలు చేదుగా మారాయి అని చెప్పి నిజమనుకొని నేను పాలు తాగటం మానేశాను. బహుశా మా చెల్లెలు అమ్మ కడుపులో ఉందేమో. శైశవంలో జరిగిన ఇలాంటి విషయాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తు.
నా మొదటి 7 ఏళ్ల బాల్య జీవితం అర్థం పర్థం లేని అల్లరి ఆకతాయితనంతో గడిచి అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడు, నాన్న మంచం మీద పడుకునేవాడు. బడికి వెళ్ళమంటే వెళ్ళేవాణ్ణి కాదు. మా రెండవ అన్నయ్య పుట్టినా తన్నినా తినడం తిరగటం ఆడుకోవడం ఇదే పనే రోజంతా. చదవమంటే నాకు ఇష్టం ఉండేది కాదు, బడంటే భయం. కారణం ఒకసారి మా అన్నయ్యతో వాళ్ళ జాతీయ పాఠశాలకి వెళ్ళా. అప్పుడు మాట వినని ఒక కుర్రాన్ని పంతులుగా చింతబరికతో చావమోదటం చూసి ఇంకా మా వాళ్ళ దగ్గర వీధిపడి దడుపుతున్న పాగోడు వెంకటచలం పంతులు గారు చదవని పిల్లల్ని కోదండం తీయించేవారు. వాళ్ళ కొండ వేసేవాడు కాళ్ళకి కర్రగట్టు. వాళ్ళకి ఈ దృశ్యాలు నా మనస్సులో నాటుకొని బడికి పోను బాబు నేను బందిఖాన నిజంగా బడి పేరంటేనే చాలు బండబారు నా నర అనే భావంలోకి వచ్చేసి ఇంటి దగ్గర ఆడుకోవటానికి మా బాబాయి గారుల పిల్లలు ఉండేవారు. నాకంటే చిన్నవాడు. వాళ్ళందరికీ లీడర్ను నేను చెప్పినట్టు వినేవాళ్ళు. నేను చెప్పినట్టు ఆటలాడు. ఈ పక్క ఇళ్ళ పిల్లల్ని వెంటేసుకొని పొలాల గట్టు కాలవ గట్టు తిరగడం, ఆయా కాలాల్లో దొరికిన ఈత పళ్ళు, నేరేడు పళ్ళు, సీమ చింతకాయలు కోసుకు తినడం, చేలగట్ల మీద దొరికిన పిల్లి పిసరకాయలు తట్ల కొద్దీ కోసుకు తెచ్చుకొని తినడం మా అక్కడ. ఆ కాయలు పళ్ళు గొప్ప మాగం. దినంలో ఎక్కువ కాలం బయటే గడిపేవారు. గోళీలు గోడంబిచ్చ గుర్రబంతి ఆడుకుంటూ చక్రాలు తిప్పుకుంటూ గోళీలాటల్లో నాదే గొప్ప. అంతలో సంపాదించిన గోళీలు ఒక గుడ్డ సంచిలో దాచుకొని చూసుకొని మురిసిపోయేవాడు. నేను కూడా అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్దికి పన్నీరుకాయలు ఎక్కి ఊరి వాళ్ళ ఇళ్ల మీద ముందు చల్లడం ఒక సరదా. అట్ల తద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పోయ్, మూడట్లోయ్ అని కేకలేస్తూ తిరగటం సరదా. దీపావళికి దివితీరు తిప్పటం సరదా. ఉయ్యలరు ఊగడం సరదా. గోరింటాకు పెట్టుకోవడం సరదా. తొలి ఏకాదశికి బెల్లం కలిపిన పేలపిండి బొక్కడం సరదా. ఈ సరదాలు ఇప్పటికీ పిల్లలకి తెలియదు. ఇప్పటిలాగా ఇడ్లీ, ఉప్మా, అట్టు టిఫిన్లు తినటం మాకు తెలియదు. పండగ పబ్బాలకు గారెలు, బూర్లు, అరిసెలు వండే అవి ఆరగించేవారు. మినపసున్ని ఉండలు తినేవారు. పాలు, పెరుగు, వెన్న విరివిగా ఉండే. పెరుగంటే పాలు పచ్చటి నంజుతో అన్నం కడుగుకుండా తినేవారు. ఈనాటి బంగాళాదుంపలు, క్యారెట్, టమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, బీట్రూట్ లాంటివి మా కాలంలో లేనే లేవు. నేను పసితనంలో ఉయ్యల్లో పడుకొని ఉండగా మా ఇంటికి పెరుగు, మజ్జిగ కోసం వచ్చిన పట్నాల చంద్రవతి సిన్ని నా బుగ్గను గిల్లి ఏడ్పించి ముద్దు చేసేది. మా అమ్మ ముండా ఏడ్పించకే పిల్లవాణ్ణి అనిపిస్తుందా, ఈ సంగతి పిన్నే నాతో చెప్పే. పద్మాల చంద్రావతి పిన్ని పెద్దవాడైన తర్వాత చంద్రావతమ్మకు పిల్లలాగా మా ఊళ్ళోకి ఎలుగుబంట్లు ఆడించే వాళ్ళు వచ్చేవారు. ఎలుగుబంటి అంటే నాకెంతో భయం. ఆ నల్ల బొచ్చు, ఆ చూపుకుంటూ నడవడం చూస్తే అలా మా ప్రక్క గ్రామం కొంగం తెల్ల నుంచి ఒక గూనివాడు మా వీధి గుండా పోతుంటే అతను చూడగానే కెవ్వుమని కేకేసి పారిపోయేవాడిని. గంగిరెద్దుల ఆటంటే నాకు ఇష్టం. అంత పెద్ద గంగిరెద్దు అంత చిన్న మనిషి గుండె మీద తన 4 కాళ్ళు పెట్టి నిలబడ్డం, అతడు బూర ఊదటం నాకు ఆశ్చర్యంగా ఉండేది. అతడు నలిగి పచ్చడి కాకుండా ఎలా ఉన్నాడా అనుకోడు. గంగిరెద్దు ఊపిరి బిగబట్టి తేలిగ్గా అతని మీద నిలబడే అతడికి దానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు తెలిసి అని పెద్దవాడు చెప్పారు. ఇంకా తోటి పిల్లలతో కబుర్లు చెప్పడం నా తర్వాతే కల్పించి కల్పనా కథల్లా అందరూ చెవులు రిక్కించి వినేవారు. ఇంకా చెప్పమని ప్రోత్సహిస్తూ ఉండే. అక్షరాలే నేర్వని అంతో ఇంతో నేర్చిన వాళ్ళకి నేల మీద ఇసుకతో పిచ్చి పచ్చిగా
గీతలు సున్నారు అవి ఏమిటని అడిగారు. వాళ్ళు అవన్నీ అక్షరాల మూటలే అని చదివి నన్ను నమ్మించేవా. నిజమనుకుని నేను పొంగిపోయేవా. ఆనాటి నా మాటల కల్పనా ధోరణి ఈనాటి నా రచనలు ఉపన్యాసానికో తోడ్పడిందేవా. రాత దస్తూరి చిత్రకళకి సాయపడిందేవా. ఇంట్లో ఉన్నప్పుడు అంతులేని అల్లరి హతం చేసేవా. బండబూతులు తిట్టేవా. చెల్లెళ్లను అక్కలను జుట్టు పీకి వేట్పించేవా. ఇదంతా చూస్తున్న అమ్మకు దుస్సాహసం అనిపింది. నా కడుపున చెడబుట్టావురా అని గట్టిగా గోలబెట్టి ఏడ్పడం ప్రారంభించగానే నా బాబు నా పాపిస్తుందాన్రా, ఎన్ని దెబ్బలు కొట్టానురా అని ఒళ్ళో తీసుకొని ఓదార్చింది. అంతా మర్చిపోయి మా అమ్మ మంచిదే అని ఆడుకొని బయటికి పోయి ఆ అల్లరి నాకు తెలుస్తూనే ఉంది. కానీ నన్ను నేను అదుపులోకి పెట్టుకునే స్థితిలో బడికి పోవడం ఇష్టం లేక చిన్న అన్నం మూట అమ్మతో కట్టించుకొని బచ్చ సూరయ్య గారి మామయ్యతో గేదెలు కాయటానికి పొలం వెళ్ళటం, అక్కడ కాలవ గట్టున అతనితో అన్నం తినడం సరదా. బాబు నీకెందుకురా ఈ పని, చక్కగా తోటి పిల్లలతో బళ్ళోకి వెళ్ళి చదువుకోరాదా అంటే మామయ్య ఆ మాటలు నా చెవికి ఎక్కేవి. అప్పుడప్పుడు అన్నం తీసుకుని వెళ్ళేవా. నాన్నకు పొలం, రైతులు, సారి కాపులు దూరంగా కూర్చొని మధ్యాహ్నం అన్నం తినేవారు చూస్తూ ఉండేవాడిని. ఆ పాలి కావాలని అంటుకోరాదని చెప్పే మాటలు నాకు అర్థమయ్యేదిగా. వాళ్ళ పిల్లలతో చెత్తాపట్టాలు పట్టుకొని తిరగాలని ఆడుకోవాలని ఆ పాలికాపు నన్ను తమ భుజాల మీద ఎక్కించుకొని చెప్పితే ఎంత హాయిగా ఉందో అనిపించింది. కానీ వాళ్ళ దగ్గరగా వెళ్తే బాబు మమ్మల్ని అంటుకోకూడదు, దూరంగా ఉండు అని తెలియని బాధ ఏదో నాలో కలిగి. అప్పుడు ఆ అడ్డును దాటి నా తరువాతి జీవితం ఎందరెందరి మధుర మూర్తులతో మానవ అనుబంధాన్ని పెంచుకున్న, స్నేహ మాధుర్యాన్ని జోరుకున్న. హఠం చెయ్యడంలో నాది అగ్రస్థానమని చెప్పాగా. ఇంట్లో ఏ పిండి వంట వండుకున్నా పేటకు బందరు వెళ్ళినప్పుడు నాన్న ఏ చెరుకు ముక్కో, ఖర్జూర పండో, జామకాయలు తెచ్చినప్పుడు నాకన్నీ కావాలని పట్టుబట్టే, లేదా అధమం సగం అనేవాళ్ళు. అది చూసి నాన్న వాడు ఉగ్ర నరసింహం కానీ వాడికే అంతా పెట్టు, మిగిలి ఉంటే తక్కిన పిల్లలకు పెట్టని అమ్మతో అన్న మాటలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం. మా నాన్నకి నా మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండటానికి కారణం తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న పెద్ద కొడుకు 15 సంవత్సరాలు పెరిగి కలరా వాతకు గురై చనిపోయాడు. అతని పేరు వెంకట నరసింహ నాకు పెట్టారు. అందువల్ల నా అల్లరి సహించడం, నన్నొక్క మాటన్న అనకపోవడం, దండించకపోవడం జరిగింది. మా అమ్మ ఒక తెలివైన పని చేసి నన్ను తృప్తిపరిచి నన్ను ఆదమర్పించి ఉన్న దానిలో సగం దాచిపెట్టి మిగిలిన దానిలో సగం పంచి దాన్ని నాకు ఇచ్చే, నన్ను బయటికి వెళ్ళనిచ్చి మిగిలింది పిల్లలందరికీ పెట్టే. నా వయస్సులో నా ఆకలికి అంతు ఉండేది కాదు, నా బూతులకి అద్దు ఆపు ఉండేది. 10 సార్లు అన్నం తిన్నా ఇంకా తినాలనే ఉంది. అన్నిసార్లు ఏం చేశావని పెడుతుంది అమ్మ అన్న. మజ్జిగో లేకపోతే తరువాణో పోసి నందుకోవడానికి ఒక ఎండు మిరపకాయ కాల్చి ఆకలి బూతులు అమ్మకి అంతుపట్టేవి. ఇదంతా ఏవో దయ్యం భూతం చర్య అని అభిప్రాయపడి తన నేస్తురాలు అమ్మారెడ్డి రంగమ్మను, రంగప్ప నరిసిగాడి సంగతి ఇలా ఉంది, ఏం చెయ్యమంటావు అని సలహా. రంగమ్మ పెద్దగా ఆలోచించి, అవునే సుబ్బమ్మ, ఇదంతా దయ్యం చేస్తలేని అని నిర్ధారించి అందరూ ఆలోచించి నివారణకు ఒక చిట్కా కనిపెట్టారు. నవ్వకండి, జరిగిన సంగతి. అమ్మ రంగమ్మ ఇద్దరూ నన్ను నా పెనతండ్రి గారింట్లో ఒక రాటకు కట్టేశారు. గోల పెట్టి ఏడు పులిసిన పులికి నీళ్లు ఒక కడివెడి తెచ్చి చెంబుతో ఆ పుల్లని కొడితే నా ముఖం మీద కొట్టారు.
ఉక్కిరి బిక్కిరవుతున్న చీపాడు దెయ్యం మా బాబుని విడిచిపో అంటూ చివరికి కట్టుగూడ తీసి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి ఉతికిన లాగు చొక్కా తుడి. అదేం చిత్రము! మర్నాటి నుండి నా ఆకలి దబ్బు తగ్గి అమ్మ రంగమ్మ సంతోషించారు. వాళ్ళ మందు పనిచేసి ఇంకా కూతురు జబ్బు ఒకటి అలాగే నావి మగ కూతురు ఆడకూతురు చవి అంతులేని నా కసి కవి అద్భుత బాహ్యీకర. ఒక రోజున కసి రేగి నేను లాగు తొక్క ఓడదీసుకొని మొలతాడు తెంచుకొని భూత పురాణం మొదలుపెట్టా. అమ్మని మన్ను ఇసుక ఇంట్లో విసరడం మొదలు. అమ్మ భయపడి తలుపులు మూసేసి తలుపులు అదే పనగా బాధటం మొదలు. ఇంతలో మా బావగారు మేనత్త కుమారుడు పెద్దక్క భర్త పిల్లనిచ్చిన మామ అటు వచ్చి నా చర్య చూసి నన్ను కొట్టడానికి వచ్చి నేను పరుగుచ్చుకొని అయినా వదలకుండా పట్టుకున్నారు. కొట్టడం మొదలుపెట్టి నేను తిట్టడం మొదలుపెట్టి అలా ఆయన కొట్టడం నేను తిట్టడం కొంతసేపు జరిగి చివరికి నేను స్పృహ తప్పి పడిపోయి నన్ను మోసుకు వచ్చి మంచం మీద పడుకోబెట్టి అదే నాకుదే. సాయంకాలికి స్పృహ వచ్చి చూస్తే మంచం మీద జరిగిందంతా ఫిల్ములాగా నా మనసులో కదిలింది. ఏమి ఆలోచించుకున్నానో తర్వాత ఏం నిర్ణయించుకున్నా అప్పటి నుండి నా అల్లరి భూతం అదృశ్యమై అక్కడే నేను రాసుకున్న ఒక గీతం ఉదహరించాలి, నా చర్యను ప్రతిబింబిస్తా. చిన్నప్పుడు నన్నందరూ చేదరించుకునేవారు. అంతులేని అల్లరి నా ఆకతాయితనం చూసి అమ్మకు ఒక్క క్షణమైనా నెమ్మది లేకుండా చేసి విసిగించి వేధించుకుతూ అన్నమాట వెనక ఊరు వీధులన్నీ తిరుగుతూ బడికి పోక చదువుకోక బడుద్దాయినైపో అక్కలకు చెల్లెళ్లకు అందరికీ లోపు పెంచి జుట్టు పీకి ఏడిపించి కొట్టడం ఒకసారి. అద్దులేని పద్దులేని పెద్దలన్న భయం లేక అనరానివి నోట బూతులాడటం ఒక సరదా. ఆగడాలు పెచ్చు వెలగ ఆగ్రహించి బావగారు చివరికొక్క మారు వీపు చిచ్చునట్టు మోది ఆ దెబ్బకు దయ్యమింక ఆగలేక పారిపోయి ఆనాటితో నా అల్లరి అన్న మాట కూడా నేను ఒక గౌరవ వ్యక్తిగా చలామణి అవుతున్న ఆనాటి నా అల్లరి చర్య బూతుల కూత చూసినవాడు చిన్నవాడు అబ్బాయి చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడివో తెలుసా, ఎన్ని బూతులు తిట్టేవాడివో కదా, ఇంతగా మారిపోతావని మేము ఊహించలేదురా అంటే నవ్వుతూ మౌనం వహిస్తూ ఈ రేఖ కొస మెరుపు గొప్ప మరుపు వివరించి పుట్టింది. అలా 7 ఏళ్ళు నా చీకటి బాల్యం గడిచింది. అది చీకటిని నేను తెలుసుకోవాలి. నేను చేయాల్సినంత అల్లరి చేసి పెట్టాల్సిన బూతులన్నీ ఏడ్చా, దెబ్బలు తిన్నా, బయట పిల్లిలాగా మొసలినని ఇంట్లో పుల్లిన అమ్మని అందరి బాధలు. ఇదంతా ఎందుకు జరిగిందో నాలో ఊహించని మార్పు ఎందుకు కలిగిందో మనశాస్త్ర మర్మజ్ఞులకై అయితేనే నాకొక చీకటి తొలగిపోయింది. కల్మషం కసి క్షాళనమై వెలుగురేఖ విచ్చుకొని మంచి సందేశం అందుకోవడం నా మనస్సు ఆయత్తపై అదనుకై వేచి ఆ శుభసయం సమయం పరిణామం ఇది. మా పినతండ్రి గారింట్లో ఒక పోలీసు ఉన్నాడు. అతనికి తల్లి ఆ ముసలమ్మ నేను ఆదిమూలం నరసం ఎంతో లోకానుభవం జీవితానుభవం కలిగి నా సంగతంతా కనిపెట్టి చూస్తా. ఒకరోజు నన్ను ప్రేమగా దగ్గరికి పక్కన కూర్చోబెట్టి తల నిమురుతూ మెల్లగా ఇలా నాయన, నువ్వు చాలా మంచివాడివిరా, అమాయకుడివిరా, తింటున్నావు, దెబ్బలు తింటున్నావు ఊరికే. నీ అమ్మ ఎంతో మంచిది, నీ కోసం బాధపడుతోంది. మీ నాన్న చాలా మంచివాడురా, నువ్వు ఎప్పటికైనా మారుతావని చూస్తున్నావు. నిన్ను ఒక పూట ఒక్క మాట కూడా అనకుండా నీకు తెలిస్తే ఇలా చెయ్యవు. ఆ క్షణం ఆగి నా వంక చూసి నేను మౌనమూర్తిగా ఉండు. మా అమ్మ చెప్పిన మాటలని శ్రద్ధగా విను. మళ్ళీ మాటను మొదలుపెట్టి
నా మాట విని చదువుకో, బాగా పైకి చదువుకోకపోతే తెలివి రాదు. నిన్ను తెలివి లేని వాడుగా చూసి మీ అన్నదమ్ములిద్దరూ ఉన్న 2 ఎకరాలు నీకు ఇవ్వకుండా లాగేసుకుంటా అని నువ్వేమైపోతావో బళ్ళోకి వెళ్ళు చదువు. ఆ సలహా పూర్తి చేసి నేను లేచి వెళ్ళిపోతుండగా నా మాట పాటిస్తావుగా నేను అని అక్కడి నుంచి వెళ్ళి ఆ రాత్రి నా బుర్రలో ఎలాంటి ఆలోచనలు సాగాయి. ఏదో తలుపులు తెంచుక మా ఊళ్ళోని ప్రాథమిక పాఠశాలలో లోపలికి రా చదువుకో అని నన్ను ఆహ్వానించినట్లు అయ్యి అన్నాడే. నేను పలక బలపంపుతుగా విద్యాలయానికి ఎవరి బలవంతం లేకుండా సంతోషంగా వెళ్ళి ఇంకా నా చదువు ప్రారంభమవుతుంది. అలా తొలి మలుపు నా జీవితంలో ప్రారంభమై నా జీవిత ఆరోహణ తొలి మెట్టు అవుతుంది. ఆదిమూలం నరసమ్మ నా తొలి గురువు అయింది. రేపు విద్యారేఖ ప్రాథమిక విద్య గురించి తెలుసు.